బర్త్డేకి విషెస్ చెప్పినావు. కానీ ఈ పొద్దు కొత్తగా ఉండాదిరా, చాలా బాగుండాదిరా. ఏందత్త నువ్వు? కొత్తగా ఏం చేసి ఉండాను నేను? అదే కేకు, అదే విషెస్లో మార్పు లేకపోయినా నీ కష్టంతో ఈ గాజులు తెచ్చినావు చూడు, ఇది నాకు చాలా సంతోషంగా ఉండాదిరా. అప్పుడు నువ్వు తెచ్చిన అది చిన్నదైనా పెద్దదైనా ఎవరి దుడ్డుతో తెచ్చినావు? మా అన్న దుడ్డుతోనే కదా. మరి ఇది నీ రెక్కల కష్టం ఇప్పుడు నా చేతి గాజులై మెరుస్తుండయిరా. అదేంటమ్మా, నువ్వంటే ప్రాణం తనకి. మా అత్తయ్యకు మంచి వస్తువు తీసివ్వలేకపోయానని బాధపడ్డాడు. ఎందుకో? ఒరేయ్ పిచ్చి మొహోడా, అట్టంతా బాధపడాల్సిన పనిలే. ఈ మట్టి గాజులే నాకు ముత్యాలతో సమానం. దుర్గా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అదేంటండి, ఇవాళ పిన్ని పుట్టినరోజు కదా, విషెస్ చెప్పడానికి టైం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. అవును కదా. వాళ్ళు మనకంటే ముందెళ్తున్నారు, పద వెళ్ళి విష్ చేద్దాం. దుర్గా, నానేంటి అటు వెళ్తున్నారు? చూద్దాం. వెళ్ళి చూడండి బావగారు. నేను ఆ ఇంట్లో అడుగు పెట్టను, నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగే బావగారు, నేను వెళ్ళి చూసొస్తాను. పాపా, పిన్ని ఏం అంటా చూస్తుండవు? ఏం లేదు. మా అత్త పుట్టినరోజు ఇంట్లో పెట్టుకుని ఈడకొచ్చుండవేమి? ఇక్కడ ఎవరు పుట్టినరోజని కేక్ తినిపించుకుంటున్నారు మీరు? ఇదే ఈ పొద్దు మా అమ్మకి సవారీ బాగా పడినదంట. ఆనందంలో కేక్ తెచ్చుండాం. ఏమే కేక్ తెచ్చేసుకొని కట్ చేసుకొని తింటాం కూడా తప్పని చెప్తున్నాడా మా పులే? ఏం చూస్తాండావు? ఏం లేదు, పోయి బొజ్జో పిన్ని పో. అలాగే. ఏది అన్నపూర్ణ? బావగారు, అది
అన్నపూర్ణ ఉందన్నావు, ఎక్కడా? మాతో పలకని మనిషి మా ఇంట్లో ఎందుకు ఉంటుంది? మీ ఇంట్లోనే ఉంటుంది కానీ. లేదు బావగారు, నా చెవులారా నేను విన్నాను. వదిన వచ్చింది. మరి లోపలికెళ్ళి చూసావు కదా. అదే, ఎక్కడ దాచిపెట్టారు? దాచిపెట్టాల్సిన అవసరం మాకేంటి? అయినా బర్త్డే ఉంటే మీ ఇంట్లో ఉంటుంది కానీ మా ఇంటికి ఎందుకు వస్తుంది? ఆ రోజే చెప్పాడు కదా చిరంజీవి, ఇంకెప్పుడు మాట్లాడనని. కనీసం బర్త్డే విషెస్ చెప్పాలని కూడా అనుకోలేదు. మా పాటికి మేము హ్యాపీగా ఉంటే మధ్యలో వచ్చేసి డిస్టర్బ్ చేయడమే కాకుండా మమ్మల్ని అంటారేంటి? ఏంటి పిన్ని నువ్వు? మా అత్త బర్త్డే కదా అని హ్యాపీగా విషెస్ చెప్పడానికి మేము వస్తే అర్ధరాత్రి కూడా ఏదో సీన్ క్రియేట్ చేస్తున్నావు నువ్వు. లేదు అర్జున, ఇక్కడ ఇంక నువ్వు మాట్లాడదు. ఉంటే ఎక్కడికి పోతుంది? ఏరా, బర్త్డేకొచ్చేసి ఎవరు ముందుగా విషెస్ చేస్తురా? మా అన్న చెప్తుడా, మా అల్లుళ్ళు చెప్తురా? నేను గదిలో కూర్చొని పిచ్చిదానిలా ఎదురు చూస్తా అంటే మీరందరూ ఈడకొచ్చి ఏం చేస్తుండారు? ఇదిగో, ఆ పొద్దు మాట్లాడనని మాట ఇచ్చినాను కాబట్టి ఈ పొద్దు కూడా నీతో మాట్లాడట్లా. ఇదిగో మా ఆవిడతో మాట్లాడుతా అన్నాను కదమ్మే, ఇది నీకే. ఇదిగో, నువ్వేదో మా ఇంటికి వచ్చినావని ఇల్లంతా వచ్చి రచ్చరచ్చ చేస్తాండారు మా ఇంటి ముందు. మాతో మాట్లాడిన దానివే మా ఇంటికి వస్తానని ఎందుకు చెప్పినావు నువ్వు? నీ ఇంటికి నేనెందుకు వస్తుండ్రా? నేనేమన్నా అంత సిగ్గుమాలిందా అన్నా ఏమిరా? మా ఎన్నుండగా మీ ఇంటికి నేనెందుకు వస్తున్నా? ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా నీకు నాకు మాటలుండాయే ఏంది? ఆ మాట నాకు కాదు, మీ వాళ్ళకి చెప్పు. మా ఇంటి ముందుకు వచ్చి రచ్చ చేస్తాండారు. ఏ నోరెక్కువ లేస్తా ఉండేదేమి నీకు? ఏవేవో మాట్లాడుతుండవు కదా, మాట్లాడు మాట్లాడు. మాట్లాడడానికి నీతో మాట్లాడను కదా నేను.